ఎందుకలా అరుస్తున్నారు? కొల్లిపోయిన కోడిగుడ్డు అట్టేస్తే ఎట్టా అవుతుందో అట్ట అయిపోయినారు. భూమి, ఏంటా మాటలు? నిజం వాటినమ్మా, మీ తలకాయ గాడిద కొరుకున్నట్టున్నది. ఓ పాలెళ్ళి అద్దంలో చూసుకోండి. ఎవరు చేశారే ఈ పని? సంవత్సరం దాకా సవరం పెట్టుకుని తిరగాల, జుట్టు లేకుండా బిగ్గు పెట్టుకుని తిరగమంటావా? నా ప్లేసులో వేరే ఎవరైనా ఉంటుంటే నిన్ను అమ్మనా బూతులు తిట్టుండేవారు. ముక్తాదేవి గారి మనవరాలేవని ఓ మాట చెప్పి మన్నించేస్తున్నాను. ఇంకెప్పుడు హాస్టల్లో అడుగు పెట్టకు. ఏటే నువ్వు వీడ చేస్తున్నావు ఇత్రి. వాడినమ్మా ఆడ కొరివి దయ్యాలకి ఇత్రి చేసి పారాతంది. అయ్యో పాపం, బాగా తిట్టేస్తుందా? పాపని జాలి పడతావేటే? వాడినమ్మకు మళ్ళా అంత పొడవు జుట్టు రావాలంటే బకెట్టుని వాడాలా, ఏడాది ఎదురు చూడాలా. మన జుట్టుకు బదులు ఆ అమ్మ జుట్టు బలిచ్చినాడు చూడు. అబ్బా, త్యాగం చేసింది అనుకునేది. వాడినమ్మ గదిలో ఫ్యాను పనిచేతలేదని రాత్రి వచ్చి మన గదిలో పడికేసినది. సీకట్లో వాటినమ్మ కొంగేం కానొత్తాది. నువ్వే తొంగున్నావని పెద్ద కత్తిరేసినారు. బోర్డుదైనది. ఏసే ఆపు, ఇగిలితవేటి? తిరుపతి స్వామికి మొక్కిచ్చిన పుణ్యం వచ్చేది పాపం. ఉత్తి పున్నానా నెత్తి కత్తికి తలొగిన చూడు. అలా చూస్తూ నిల్చున్నావు గాని సారీ అని ఒక్క మాట చెప్పలేకపోతున్నావు. మినిమం కత్తిసి కూడా లేదు. చిచి, మేనర్లెస్ ఫెలో. అలా చూస్తారే, ఇక పదండి. ఆవిడ అంతలా తిడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి నాండి? ఫార్మాలిటీ కోసం వచ్చాను. ఫర్దర్గా ఏం చేయాలో చేస్తాను. ఐ డోంట్ కేర్ హర్, ఓకే? అనన్య, లక్ష్మీదేవి రెడీ అయిపోయి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోదేంటమ్మా? సిగ్గుపడతావనుకున్నాను. బాధపడుతున్నావా? డిగ్రీ కూడా పూర్తి చేయకుండా ఈ పెళ్ళేంటి అన్నయ్య? ఓహో, అదా నీ వరి. ఇవి జస్ట్ పెళ్లి చూపులే. ఇప్పుడు లార్డ్ బాలాజీని అలా వెళ్ళి ఇలా చూసి వచ్చేస్తాం. ఇది అంతే. అమ్మాయిని చూస్తామని వస్తారు, కానీ నువ్వు అబ్బాయిని చూస్తావు. లాజిక్లు చెప్పకు, నాకు అప్పుడే పెళ్ళిష్టం లేదు. ఎవరికి ఇష్టం ఉందని? అన్నయ్య, మా కుందనపు బొమ్మకు ఇలాంటి సంబంధం చూస్తామా? ఏంటంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఫీల్ అవ్వకూడదని ఫార్మాలిటీ కోసం ఒప్పుకున్నాం. అబ్బాయి నీకు నచ్చితేనే అది, డిగ్రీ తర్వాతనే పెళ్ళి. లేదంటే చూపులు, మన రిప్లై కోసం వాళ్ళు పడిగాపులు. నవ్వింది బాబోయ్, రత్నాలు రాలిపోతున్నాయి. బ్యాగ్ ఎక్కడా? నింపేసుకోవాలి. ఇక చాలన్నయ్య. పనివాళ్ళు చాలామంది ఉన్నారని అమ్మలా చెప్పకు. అమ్మాయిలా పద్ధతిగా జ్యూస్ ట్రే పట్టుకుని చిన్న స్మైల్ ఇస్తూ ఎలా? ఇలా కొంచెం తగ్గించు, సిగ్గు పెంచు, ఓకేనా? సరే, పద పద పద. డన్. మీరు ఓకే అంటే వచ్చే నెల పెళ్ళి. అబ్బాయికి అమ్మాయి నచ్చొద్దు. విశాల్కి మలేషియాలో ఒక కంపెనీ ఉంది, అది మాకు నచ్చింది. మా అమ్మాయి పేరు మీద ఒక కంపెనీ ఉంది, అది వాళ్లకు నచ్చింది. సో దట్స్ ఆల్. అంతేలే, ఇష్టాలు పెళ్లి భోజనాల్లో ఉండాలి గాని పెళ్లి చేసుకునే వాళ్ళకెందుకు?
అదేంటి అంత మాట అనేశారు? డబ్బయ్యా శ్రీపతి, మనస్తత్వాలు మారుతూ ఉంటాయి. ఆస్తులు అంతస్తులే పెరుగుతూ ఉంటాయి. ఎండాకాలం కూల్ డ్రింక్ కావాలన్నవాడు చలికాలం కాఫీ అంటాడు. నోట్లు మట్టుకు కుట్లు పడ్డవాడు కూడా కిమ్మనకుండా తీసుకుంటాడు. వర్ష అనని తీసుకురాపో. విరాట్ తీసుకొస్తున్నాడండి. ఓకే. ముందు వాళ్ళకి ఇవ్వు బేబీ. థ్యాంక్ యూ. మాకు అబ్బాయి ఉండుంటే అనన్య ఎప్పుడో మా కోడలయ్యేది. మరే కాలం కలిసి రావాలే కానీ అల్లుణ్ణి చేసుకోలేమా? మామ్, మీరొచ్చింది హనీ పెళ్లి చూపులక, నా పెళ్లి చూపులక? చూసారా మా బేబీ స్పాంటేనిటీ. కమాన్ బాస్, మీ ఒపీనియన్ ఏంటో ఫ్రాంక్గా చెప్పండి. బిజినెస్ డీలింగ్స్ అయితే పక్కా, అవి పక్కన పెట్టి చెప్పండి. మేము కొత్తగా కట్టిన బిల్డింగ్లా ఉంది, ఎందుకు నచ్చదు? ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమైనా ఉన్నాయా? వావ్, what a beautiful girl. Hey, do you have a minute? అర్థం కాలా. పని మనిషివా? నా పని నన్ను చూసుకునే మనిషిని. ఏటో చెప్పండి. ఇస్త్రీ చేసుకొని వచ్చినట్టున్నావు. నువ్వు వేసుకున్న బట్టలు నలిగిపోనిస్తే 4,000 ఇస్తా. 4,000 ఇస్తా. లోనికి పారా. ఈ కన్న మహాతల్లి ఏడుంది? ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? తారా 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 నా కాబోయే అల్లుడిని చంపదెబ్బ కొడుతుందా? హూ ద హెల్ ఇస్ షీ? ఆడపిల్ల కాబట్టి చెంపదెబ్బ కొట్టింది. అదే వాళ్ళ నాన్నో అన్న ఉండుంటే చంపేసుండేవాళ్ళు. నువ్వేం చేశావో మీ అమ్మకు గాని అక్కకు గాని చూపించు. కామెంట్ చేసావా బాబు? పిప్పరమెంట్ కావాలా బాబు అన్నట్టు మగాడు తల దించుకున్నాడంటే పోనికి మాలిన పని చేశాడని. అబ్బా అక్క, మనకి తారా వాళ్ళు చాలా ముఖ్యం. దీన్ని వెనకేసుకొస్తావేంటక్క? పెళ్లి చూపులంటే వచ్చాను, దొంగ చూపులు చూసేవాడేమోనని ఆగాను. ఆ అమ్మాయిని ఆపి మరి అసభ్యంగా ప్రవర్తించిన కుక్క మనదనుకోవాలా? నువ్విలాగే అందరి మీద అరిస్తే నీ దగ్గర ఎవ్వరూ ఉండరు. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. వద్దు మాట మాట్లాడొద్దు. నోరు తెరవాల్సి వస్తే క్షమించమని అడగడానికి తెరవాల్సిందే. వినపడిందా? చెప్పు. సారీ. జరిగిన అవమానం చాలదా? పదండి.
ఆడపిల్ల బొట్టుగాని కాటుగాని చెదిరిపోయి కంటతడి పెడితే అరిష్టమమ్మా. వెళ్ళి మొహం కడుక్కొనరా. భూమి ఇలా రా. కాబోయే అల్లుడు పాపం కాకుండా పోయాడు. ఆ సంబంధం మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో పాపం. పిచ్చి సంబంధాలు పెట్టుకునే వీధి కుక్క ఓ లెక్కేనా? నువ్వు వీళ్ళందరినీ తిడుతూ ఉంటే ఎవ్వరూ నిలబడరు. 18 ఏళ్ల నుంచి తిడుతున్నాను. మీరుండట్లా. వదిలేయమ్మా. జారి పడుతున్నారేంట్రా? మీ అమ్మ మేమేదో మీ భిక్షతో బతుకుతున్నట్టు మాట్లాడుతోంది. ఒక చేత్తో తింటున్నారు కాబట్టి మీకు తెలియట్లేదు. దోసిళ్ళు పట్టాల్సింది. చాలా తప్పక్క. తప్పని నువ్వు చెప్తున్నావా? మర్యాదగా ఇంకోళ్ళ ఇంటికొచ్చినప్పుడు నీ గౌరవం నిలబెట్టుకో శేషమ్మా. ఆ గౌరవం నువ్విస్తే కదా. అవంతిక కూతురు నందికని మనవరాలిగా చూడవు, దాన్ని వారసురాలని చెప్పవు. నందిక శ్రీపతి కూతురు మాత్రమే. నా మనవరాలు గౌరికి పుట్టిన బిడ్డే. మీకు ఇంకో మనవరాలుందా? ఉంది. పెద్ద మనవరాలు రావ్ బహదూర్ వంశానికి వారసురాలు. కమ్. ఓ. ముక్కు మొహం తెలియనిది వారసురాలంట. అది ఎలా ఉంటుందో కూడా చూసినవాడు లేడు. ఉన్నాడు. దేవుడున్నాడు. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. నా నిట్టని తుడుచుకుంటాను. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. ఆ మచ్చ ఉన్న నా మనవరాలొచ్చి నా కొడుకు మీద పడ్డ మచ్చని చెరిపేస్తుంది. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. అంటే ఆ అమ్మాయి కనిపిస్తే అధికారికంగా మీ వారసురాలవుతుందన్నమాట. దొరక్కపోతే నా మనవరాలు నందికనే వారసురాల్ని చెయ్యాలి. 18 ఏళ్లు పూర్తవడానికి ఇంకా 6 నెలలు మాత్రమే ఉంది. అంతవరకే మా అక్క ప్రయాసకు అర్థం ఉంటుంది. పదమ్మా, నిన్ను హాస్టల్లో దిగబెడతాను. అబ్బయ్య, నువ్విచ్చిన షాల్వా తిరిగిచ్చినాను. ఎల్లొత్తాను మరి. అలాగే భూమి. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. మీ అమ్మని సత్కరించి కప్పిన శాలువా ఆ ఊరిదానికిచ్చావా విరాట్ బాబు? కప్పుకోవడానికి కాస్ట్ చూడం కదా. అమ్మను సత్కరించిన సాల్వా సంస్కరించింది కూడా. పెళ్లి చూపులు అటకెక్కాయని ఫీల్ అవ్వకొదినా. ఇంకో గొప్ప సంబంధం వస్తుందిలే.
గొప్ప సంబంధం చూశాను. అప్పుడే విడదీయరాని బంధం ఎటెటో పోయి ఇప్పుడే ఒకటవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. నా మనవరాలి చేతి మీద చంద్రుడు ఉంటాడని చెప్పాడు. సంబంధం క్యాన్సిల్ అయినందుకు డిస్టర్బ్ అయినట్టున్నారు. పదండి. అవంతిక, పదమ్మా. నా మనవరాలి చేతి మీద చంద్రుడు ఉంటాడని చెప్పాడు. నిజంగానే డిస్టర్బ్ అయ్యాను, కానీ సంబంధం చెడిపోయినందుకు కాదు. కనకదార వర్షం కురిపించే మహాలక్ష్మిని చెంపదెబ్బ కొట్టినందుకు. నా మనవరాలి చేతి మీద చంద్రుడు ఉంటాడని చెప్పాడు. నా కాబోయే అల్లుడిని చెంపదెబ్బ కొడుతుందా? Who the hell is she? ఆడపిల్ల కాబట్టి చెంపదెబ్బ కొట్టింది. అదే వాళ్ళ నాన్నో అన్న ఉండుంటే చంపేసుండేవాళ్ళు. భూమా, ఓ భూమా, నువ్వు నిజంగా భూమేనే. నువ్వు తిరుగుతావు, నన్ను తిప్పుతావు. హాటలకి అబ్బా అదేనే, సత్రానికి అట్టా వచ్చి ఇట్టా పోనావని వాట్సాప్ పని చాలేదు, అదే చెప్పినది. నీ కళ్ళల్లో నీళ్లు, కనుపాప ఎరుపనేదంటే ఎల్లొచ్చిన కాడ ఏదైనా గలటైనదా భూమే? హిరడ్ బాబు వాళ్ళ సెల్లెలకి పెళ్లి సూపులు. అనన్యని సూనీకొచ్చినోడు నన్ను చూసి సెడ్డ మాట అన్నాడు. సర్రనొచ్చిన కోపంతో 2 దెబ్బలేసినాను. ముష్టిగండడు కుడిసెయ్యి ఇరగొట్టాల్సిందే. ఎడంసేత తింటా ఆడి బతికే రుచి లేదని గన్నేరు పప్పు కలుపుకు తిని సచ్చటోడు. ఆడపిల్లకి మర్యాద ఇయ్యనోడు మగాడే కాదనుకో, కానీ ఆన్నే అల్లుడు అనేసుకొని హిరడ్ బాబు వాళ్ళమ్మ నా సెంప మీద కొట్టినది. అదేంటి భూమి, బుద్ధి లేని మనుషులకు బుద్ధి చెప్పడం కూడా తప్పేనా? ఈడ కూర్చొని నాలు చెత్తా ఉంటే ఆ గుంటడి మీద ఎన్ని అసలు ఎట్టుకున్నారో అనిపిస్తాంది. అంతే, ఆడు తప్పుడు పనైతే చెయ్యలేదు, తప్పుడు మాటే అన్నాడని కూసంత పెద్ద మనసు చేసుకునుంటే పెద్ద మనుషులెవరిని బాధెట్టకుండా తిరిగొచ్చేదాన్నేమో కొండమ్మ. కూతురుకొచ్చిన సంబంధం సడిపోయిందని ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడినారో ఏమో. కిరాట్ బాబు సెల్లెలు అనన్య భవిష్యత్ ఏమైనా పాడు చేసినానేమోనని దిగులుగా ఉన్నది. నువ్వు కావాలని చేయలేదు కదా. ఆడేదో కావాలని అడిగితే కడిగి పారేసినావు. పాపిటన్ను కొట్టి పాప మంచాలు పడతావే భూమే? ఏమో నీ కొండమ్మా, పేరు పరపతి గలోళ్ళు అలా దారిన కూడా అడుగెట్టే స్థాయి లేనోళ్ళం. అట్లాంటిది అలా గడపలో అడుగెట్టి సొక్క హట్టుకొని కొట్టానంటే వాళ్ళందరి మనసులు ఎంత సువుక్కుమని ఉంటాయో. ఎల్లి క్షమాపణలు చెప్తే గాని నాకు ముద్ద దిగదు. అబ్బా శబ్దులే గాని సత్రం పోదాం పదా. ఆడనమ్మ ఆజరేసుకునేప్పుడు లేకపోతే జుట్టట్టుకొని కొడతాది. నువ్వు బొవ్వ తిన్నావు కదా, తిని నీకోసం ఉరుకుతా అంటే డొక్కలు అట్టేసుకున్నదే. ఇంకా పాలు తిందాం పదా.